హలో ఆల్, వెల్కమ్ టు వాసవి హోమ్స్ అండ్ ప్రాపర్టీస్. ఈరోజు మనం వెలిమల దగ్గర ఉన్న ఒక మెగా గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ చూడబోతున్నాం. సో ఈ కమ్యూనిటీ ఏంటంటే మొత్తం 70 ఏకర్స్లో ఉంటుంది. మనకి ఇందులో 680 విల్లాస్ వరకు వస్తాయి. సో ఇందులో మనకి 300 స్క్వేర్ యార్డ్స్ విల్లాస్ ఉంటాయి. ఈచ్ విల్లా కూడా 300 స్క్వేర్ యార్డ్స్, 2150 SFT ఉంటుంది. మనకి 3 BHK విల్లాస్ వస్తాయి అనమాట. అండ్ ప్రజెంట్ ప్రైస్ అయితే కనుక కొంచెం రీజనబుల్గానే ఉంది. ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి మొత్తం క్లబ్ హౌస్ అండ్ పార్క్ ఏరియా అండ్ ఎమ్యూనిటీస్ వస్తాయి ఇక్కడంతా కూడా. స్ట్రైట్గా కనిపించేది మనకి క్లబ్ హౌస్ వస్తుంది. ఇవన్నీ కూడా విల్లాస్ అనమాట. ఇవన్నీ విల్లాస్, ఇదంతా కూడా పార్క్ అండ్ ఎమ్యూనిటీస్కి సంబంధించిన ఏరియా. అండ్ అక్కడ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది మనకి క్లబ్ హౌస్ అనమాట. సో ఒకసారి విల్లా చూద్దాం, లెట్స్ గో. సో విల్లా దగ్గరికి వచ్చేసాం. సో ప్రజెంట్ మనం చూడబోయేది వెస్ట్ ఫేసింగ్ విల్లా. ఇందులో మనకి ఈస్ట్, వెస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్స్లో విల్లాస్ ఉన్నాయి. సో ప్రజెంట్ మన దగ్గర అయితే కనుక రీసేల్ విల్లాస్ అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ విల్లాకి మధ్యలో ఒక 40 feet రోడ్ ఉంటుంది. మనకి సెట్ బ్యాక్స్ అయితే కనుక చాలా వదిలేశారు. గ్రీనరీ అయితే కనుక ఎక్కువనే ఉంటుంది. 40 feet రోడ్. మనకి ప్రజెంట్ మనం చూడబోయేది వెస్ట్ ఫేసింగ్ విల్లా. 2150 SFT వరకు వస్తుంది. 3 BHK విల్లా. సో ఇది మనకి సరౌండింగ్స్ ఇట్లా ఉంటాయి. ఇది మనకి కార్ పార్కింగ్ ఏరియా వస్తుంది. ఇక్కడంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా. ఫ్రంట్ సైడ్ కూడా మనకి గార్డెన్ ఏరియా వదిలేశారు. ఫ్రంట్ సైడ్ కొంచెం గార్డెన్ ఏరియా వదిలేశారు. అండ్ ఇక్కడ కూడా మనకి గార్డెన్ ఏరియా, ఇది మొత్తం గార్డెన్ ఏరియా వస్తుంది. మనకి విల్లాకి అయితే కనుక డిస్టెన్స్ చాలా ఎక్కువనే ఉంటుంది. అన్లైక్ ఇప్పుడు వచ్చే చాలా గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్లో విల్లాకి మధ్యలో చాలా తక్కువ గ్యాప్ ఇస్తున్నారు. బట్ ఇక్కడైతే కనుక మీకు గ్యాప్ ఎక్కువగానే ఉంటుంది. అండ్ బ్యాక్ యార్డ్ కూడా చాలా పెద్దగానే ఉంటుంది. సో ఇది మనకి బ్యాక్ యార్డ్. ఇదంతా బ్యాక్ యార్డ్. చూడండి సెట్ బ్యాక్స్ ఎంత వదిలేశారు. సో ఒకసారి లోపలికి వెళ్దాం. ఇక్కడ మొత్తం వాష్ ఏరియా వస్తుంది అనమాట. ఇది మొత్తం బ్యాక్ యార్డ్. ఇక్కడంతా వాష్ ఏరియా వస్తుంది. సో లోపలికి వచ్చేసాం. అది మనకి మెయిన్ డోర్. ఇది మెయిన్ డోర్ వస్తుంది. అండ్ ఇక్కడంతా కూడా డ్రాయింగ్ రూమ్ వస్తుంది. ఇదంతా డ్రాయింగ్ రూమ్. అది మెయిన్ డోర్. ఇక్కడంతా డ్రాయింగ్ రూమ్ వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి గెస్ట్ బెడ్రూమ్ ఇచ్చారు. ఇది మనకి గెస్ట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది. ఇది మనకి గెస్ట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి పౌడర్ రూమ్ ఇచ్చారు ఒకటి. ఇది మనకి పౌడర్ రూమ్ వస్తుంది. అండ్ ఇదంతా కూడా మనకి డైనింగ్ ఏరియా. ఇక్కడ మొత్తం మనకి కిచెన్ వస్తుంది. ఇది మొత్తం కిచెన్. వాష్ ఏరియా వచ్చేసి బ్యాక్ యార్డ్లో ఉంటుంది. ఇది మొత్తం కిచెన్ కూడా చాలా పెద్దదే ఉంది ఇక్కడైతే కనుక. అండ్ ఒకసారి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మొత్తం 2 bedrooms ఉంటాయి. ఒకవేళ మనకి ఇందులో లిఫ్ట్ పెట్టుకోవాలి అనుకుంటే కనుక స్ట్రైట్గా మనకి విండో ఉంది కదా, అక్కడ మనం లిఫ్ట్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంది. సో ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న లివింగ్ ఏరియా. ఇక్కడ మనకి బాల్కనీ ఇచ్చారు. ఇది మొత్తం లివింగ్ ఏరియా వస్తుంది. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న లివింగ్ ఏరియా. ఇది మనకి బెడ్రూమ్ వస్తుంది. ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. విత్ అటాచ్డ్ డ్రెస్సింగ్ ఏరియా అండ్ వాష్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ డ్రెస్సింగ్ ఏరియా అండ్ వాష్రూమ్ వస్తుంది. బెడ్రూమ్ సైజెస్ కూడా కొంచెం పెద్దగానే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ మనకి బాల్కనీ ఇచ్చారు. ఇది మనకి బాల్కనీ. సో విల్లాకి మధ్యలో మినిమం ఒక 70 to 80 feet అయితే కనుక డిస్టెన్స్ ఉంటుంది ఆపోజిట్ ఉన్న విల్లాకి. సో ఇది మనకి బాల్కనీ. ఇక్కడ మనకి లివింగ్ ఏరియా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ వస్తుంది విత్ అటాచ్డ్ డ్రెస్సింగ్ ఏరియా అండ్ వాష్రూమ్. ఇక్కడ మనకి డ్రెస్సింగ్ ఏరియా వస్తుంది. ఇది మనకి వాష్రూమ్. సో ఇది మనకి డ్రెస్సింగ్ ఏరియా. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. సో ఈ విల్లా కమ్యూనిటీ గురించి మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలి అంటే కనుక కింద నెంబర్ని కాంటాక్ట్ చేయండి. మనకి ఇందులో రీసేల్ విల్లాస్ ఉన్నాయి. సో ఈస్ట్ అండ్ వెస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్స్లో విల్లాస్ ఉన్నాయి మనకి. ఇదే కాకుండా మీకు కొల్లూరులో కానీ, వెలిమల కానీ, మోకిలా కానీ, హైదరాబాద్లో ఉన్న ఏ ఏరియాలో అయినా కానీ
విల్లా కోసం కానీ ఓపెన్ ప్లాట్ కోసం కానీ చూస్తున్నట్టయితే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్కెట్లో ఉన్న ప్రైసెస్ కంటే కూడా చాలా తక్కువ ప్రైసెస్కి మీకు విల్లాస్ అయితే కనుక మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో అన్ని కమ్యూనిటీస్లోనూ విల్లాస్ అవైలబుల్ ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ మన దగ్గర ఓపెన్ ప్లాట్స్ అవైలబుల్ ఉంటాయి అండ్ ల్యాండ్ లాట్ షేర్లో ఉన్న విల్లాస్ అండ్ అపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి. ప్లీజ్ కాంటాక్ట్ అస్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.